ఎక్కువ మంది రాత్రిపూట కాళ్ళు నొప్పులు చెప్తా ఉంటారు. కాళ్ళు లాగేస్తున్నాయండి, పోట్లండి, చాలా నొప్పులండి అని. అసలు కారణం ఏంటో తెలుసుకుంటే దాన్ని ఎలాగా మనం తగ్గించుకోవచ్చు అన్నది మీకు అర్థం అవుతుంది. మెయిన్ గా చూసినట్టయితే మజిల్ ఫెటిక్. ఎప్పుడైతే పొద్దునంతా స్టాండింగ్, ఎక్కువ వర్క్, అది లోడ్, ఎక్కువ యాక్టివిటీలో ఉన్నప్పుడు కాళ్ళల్లో ఉన్న శక్తి, గ్లైకోజన్ అనేది కంప్లీట్ గా అయిపోవడంతో నైట్ టైం దానికి ఇంకా ఏమీ ఎనర్జీ అందదు. అలా ఎనర్జీ అందనప్పుడు బాగా ఇబ్బంది పడతా ఉంటాయి. అదే కాకుండా లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువ బిల్డ్ అయిపోతుంది. అది వేస్టేజ్ అనమాట. ఎక్కువ బిల్డ్ అయిపోయినప్పుడు ఈ పెయిన్ అన్నది సివియర్ గా ఉండడం జరుగుతుంది. ఇంకా ప్రథమంగా చూసినట్టయితే మినరల్ డెఫిషియన్సీ అనమాట. అంటే బాడీలో ఈ మజిల్స్ కి కావాల్సిన కాల్షియం గానీ, పొటాషియం గానీ, మెగ్నీషియం గానీ అందకపోవడం వల్ల, సరిపడా నిల్వలు లేకపోవడం వల్ల ఈ బాడీ అన్నది దాని వే ఆఫ్ సిగ్నలింగ్ అనమాట పెయిన్ కింద మనకి చూపెడతా ఉంటాయి. ఇంకా కొంతమందిలో రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. అంటే కాలు అలా ఊపాలి అన్న ఆలోచన ఎక్కువ ఉండి నైట్ అంతా కొద్దిగా అలా కాలు పొద్దున రాత్రి అలా ఊపుతా ఉంటారు. ఇంకా కొంతమందిలో కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ పెయిన్ ఎక్కువ చూస్తాం. ప్రథమంగా అయితే ఎక్కువ మందిలో మాత్రం మజిల్ ఫెటిక్ అన్నది, ఈ మినరల్ డెఫిషియన్సీ అన్నవి ఎక్కువ చూస్తూ ఉంటాం. అయితే దీని నుంచి బయటికి రావాలి అంటే కంప్లీట్ గా హైడ్రేషన్, అంటే వాటర్ యాడిక్వేట్ గా తీసుకుంటా ఉండడం, కొన్ని రకాలైన స్ట్రెచ్చింగ్లు చేసుకుంటా ఉండాలి. మజిల్ ఏదో ఒకే పని చెప్తా ఉంటే ఇలా కుదిర్చుకుపోతా ఉంటది. దాన్ని కొద్దిగా స్ట్రెచ్చింగ్ అన్నది చేస్తూ ఉండాలి. పొద్దున్న యోగా అని ఆసనాల్లాగా వేసి స్ట్రెచ్చింగ్ చేసి మీరు డైలీ వర్క్ లోకి వెళ్ళడం అన్నది చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా మర్చిపోకూడదు ఏంటంటే ఈ మెగ్నీషియము, కాల్షియము, పొటాషియము బాడీలో సరిపడా ఉండేటట్లాగా వారానికి 2-3 సార్లు కానీ, ఈ సమ్మర్ లో అయితే వీలైతే డైలీ కానీ ఎక్కువ కొబ్బరి నీళ్ళు కానీ, లేకపోతే బనానాలో పొటాషియం ఎక్కువ ఉంటుంది, లేకపోతే స్వీట్ పొటాటోలో కూడా కొన్ని మినరల్స్ బాగా రిచ్ గా ఉంటాయి. ఇలాగా మినరల్ రిచ్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ.